జపాన్‌లో ఒక చిన్న హాస్టల్‌లో ఉంటున్నాం మేమిప్పుడు. ఫెసిలిటీస్ ఎలా ఇచ్చారు, రూమ్ ఎలా ఉంది, క్లెన్లీనెస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం వచ్చేయండి. ఇది మేము ఉండే రూము. ఇది కంప్లీట్‌లీ జపనీస్ స్టైల్ హౌస్. సో, ఎలా ఉంటదో చూపిస్తా రండి. సో, ఇది మేము ఉండే రూమ్ అనమాట. ఇదొచ్చేసి కంప్లీట్‌లీ జపనీస్ స్టైల్ హౌస్. దీన్ని వషిత్సు అంటారు జపనీస్‌లో. దీని స్పెషాలిటీ ఏంటంటే పరుపులు పెద్ద పెద్ద మంచాలేం ఉండవు. తతామి ఫ్లోరింగ్ అంటారిది. ఈ చాప ఏదైతే ఉందో దీన్ని తతామి ఫ్లోరింగ్ అంటారనమాట. పాతకాలం నుంచి కూడా జపనీస్ పెద్దవాళ్ళు గానీ, ఇప్పటికి చాలా మంది పల్లెటూళ్ళ సైడ్ ఎళ్తే వాళ్ళంతా ఈ ఫ్లోర్స్ మీదే పడుకుంటారు. సో, ఈ ఫ్లోర్ బేసికల్‌గా ఈ జపనీస్ స్టైల్ హౌస్‌లో చిన్న టేబుల్ ఉంటుంది. ఈ తతామి ఫ్లోరింగ్ ఉంటుంది. చిన్న చిన్న బెడ్స్ ఉంటాయి. అలాగే విండో వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ ఇస్తారనమాట. స్లైడింగ్ డోర్స్ అనేవి చాలా కామన్. యానిమేల్‌లో కూడా మీరు చూస్తా ఉంటారు. సో, ఇవి పేపర్‌తో డిజైన్ చేస్తారు. మనకు నచ్చినప్పుడు పేపర్‌ని చేంజ్ చేసుకొని, డిజైన్ చేంజ్ చేసుకోవడానికి యాక్సెసిబుల్‌గా పెట్టుకుంటారనమాట. సో, ఇది మేము ఉంటున్న కంప్లీట్ రూమ్ అయితే ఇట్లా ఉంది. చాలా నీట్‌గా ఉంది. అసలు ఎక్కడ ఏ చెత్త చెదారం ఏమీ లేదు. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి 7,500 అనమాట ఇద్దరికి. అంటే మనిషికి రూ. 1,800 పడింది.